మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మొదలవుతుంది. అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ పట్ల మోదీ ప్రభుత్వ తీరు సరిగా లేదని మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి అసలు కారణం ఏంటి? అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో నేడు కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉదయం 11:45 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్టు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం వీర్భూమి లేదా శక్తి స్థల్లో కొంత భాగం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది కాంగ్రెస్ పార్టీ. అక్కడే మన్మోహన్ సింగ్ సమాధి నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోవడంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. మన్మోహన్ ను ప్రభుత్వం అవమానిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ఘాట్ దగ్గర స్థలం కేటాయించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అలాగే ఫోన్ కూడా చేసినట్టు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఖర్గే గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులు అంత్యక్రియలు రాజ్ఘాట్లోనే జరిగాయని, అక్కడే సాంప్రదాయ ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు స్మారకం ఏర్పాటు కోసం అక్కడే స్థలం ఇవ్వాలని కోరారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్న ఖర్గే ఆయన్ను సముచితంగా గౌరవించుకోవాలన్నారు. గతంలో మాజీ ప్రధాని పివి నరసింహరావుకు అధికారంలో ఉండి కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరగనివ్వకుండా హైదరాబాద్ కు ఆయన భౌతిక కాయం పంపారన్న విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దీంతో మన్మోహన్ సింగ్ విషయంలో అలాంటి తప్పిదం జరగకూడదని భావిస్తోంది. వాస్తవానికి 2013లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో మరే నాయకుడికి ప్రత్యేకంగా స్మారకాలను ఏర్పాటు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. రాజధానిలో స్థలభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.